సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠ్యభాగం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 18 నుండి 25 వచనం వరకు. సావధానంగా ప్రతి వచనము వినండి. మా నిమిత్తము ప్రార్థన చేయండి. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుతూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకుంటున్నాము. పౌలుకు అతని తోటి పనివారికి ఈ వచనం వర్తిస్తుంది. వారు యోగ్య ప్రవర్తన గలవారు, వారికి మంచి మనస్సాక్షి ఉంది. నేను మరి త్వరగా మీ వద్దకు మరల వచ్చేటట్లు ఈలాగు చెయ్యవలెనని మరి ఎక్కువగా మిమ్ములను బతిమాలుకుంటున్నాను. ఇది పౌలు వారికి చేస్తున్న వ్యక్తిగతమైన మనవి. 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయడానికి మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు సమాధానకర్త. అట్టి దేవుడు మిమ్మును సంపూర్ణత దిశకు నడిపించునుగాక. ఆయన గొర్రెల గొప్ప కాపరి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 11వ వచనం. తన మంద కాపరులకు ఆయన సహకారి. యేసు గొప్ప కాపరి. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. సహోదరులారా, మీకు సంక్షేపముగా రాశాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించండి. మిమ్మల్ని నేనెంతో వేడుకుంటున్నాను. 23వ వచనం. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్ములను చూస్తాను. మీ పైన నాయకులైన వారికందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పండి. ఇటలీ వారు మీకు వందనములు చెబుతున్నారు. కృప మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ పత్రిక ఇంతటితో ముగిసింది. శ్రోతలు, పత్రికలో చివరి మాటలు విన్నారు గదా. ఈ రచయిత హీబ్రూ విశ్వాసులను వ్యక్తిగతంగా బాగా ఎరుగును. పౌలు మనస్సాక్షి ఎంత తేటగా ఉన్నదో చూడండి. దేవుని వాక్యముతో వెలిగించబడిన మనస్సాక్షి. కొందరు ఈ వెలుగులో నడువక అగచాట్లు కొని తెచ్చుకుంటున్నారు. 1 యోహాను 1వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడి సత్యమును జరిగించని వారమవుతాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. పౌలు చెరసాల నుండి విడుదల పొందగానే ఈ హీబ్రూ విశ్వాసులను సందర్శించాలని ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆ మాటకొస్తే పౌలు తానూ హీబ్రూవాడే కదా. ఈ పత్రిక ముగింపులో పౌలు ఆశీర్వచనం పలికాడు. అందులో యేసు గొర్రెలకు గొప్ప కాపరి అంటూ పేర్కొన్నాడు. 22వ కీర్తనలో యేసు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసు తాను మంచి కాపరిని అని పరిచయం చేసుకున్నాడు. ఎందుకని ఆయన మంచి కాపరి? గొర్రెల కోసమై తన ప్రాణం పెట్టాడు గనుక మంచి కాపరి. అయితే గొప్ప కాపరిగా గొర్రెలను బలపరుస్తాడు. వాటికి అన్ని విషయాలలో అభివృద్ధి కలిగేలా సాయపడతాడు. 23వ కీర్తనలో యేసు గొప్ప కాపరి. ఆయన మనలను పచ్చిక బయళ్లలోకి నడిపిస్తాడు. వాక్యమనే పచ్చిక బయళ్లలో గొర్రెలకు మేత సమృద్ధిగా దొరుకుతుంది. ఇక 24వ కీర్తనలో ఆయన ప్రధాన కాపరి. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు వాడబారని మహిమ కిరీటం బహూకరిస్తాడు. మంచి కాపరిగా ఆయన చనిపోయాడు. ఈ రోజున గొప్ప కాపరిగా మనల్ని నడిపిస్తున్నాడు. త్వరలోనే ఒకానొక రోజున ప్రధాన కాపరిగా తన గొర్రెల కోసం రాబోతున్నాడు. 100 గొర్రెలతో ప్రారంభించాడు. మరి ఇప్పుడు ఆయనకు ఎన్ని గొర్రెలున్నాయో! పరలోకపు జనాభాను ఎవరు లెక్కించగలరు? 99% కాదు, 100% గొర్రెలు
ఆయన మందలోకి రావాలి. నిత్య నిబంధన సంబంధమైన రక్తం, దేవుడు చేసే నిబంధనలకు ఆధారం యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం, ప్రశస్త రక్తం. యేసు మనలను పరిపూర్ణతకు సిద్ధపరుస్తున్నాడు. ఇదే హెబ్రీ పత్రిక సారాంశం. మనకు పరిపక్వత రావాలి. మనకు ఆధ్యాత్మికంగా యుక్త వయస్సు రావాలి. ఆధ్యాత్మిక వయస్సు ఎక్కువవుతూ ఉండడం ఆరోగ్య లక్షణం. క్షీణదశ అరిష్టదాయకం. ఆధ్యాత్మిక పరిపక్వతకు విశ్వాసులను పెంచేది హెబ్రీ పత్రిక. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించే దేవుడు. మనం చేసే ప్రతి పని ఆయన చిత్తానుసారమైనదై ఉండాలి. విశ్వాసి తన జీవితంలో దేవుని చిత్తం నెరవేరకుండా అడ్డు తగలకూడదు, నిరోధించకూడదు. యేసుక్రీస్తుకే తరతరాలకు మహిమ. వ్యక్తిగతంగా కొందరిని పౌలు పలకరిస్తున్నాడు. కొద్ది మాటల్లో చెప్పానంటున్నాడు గాని ఇదొక పెద్ద ప్రసంగం. తిమోతి చెరసాలలో ఉన్నాడు. తిమోతి కూడా రావాలి. తను తిమోతి కలిసి ఈ హీబ్రూ విశ్వాసులను సందర్శించాలని పౌలు ఎంతగానో ఊవ్విళ్ళూరుతున్నాడు. ఈ పత్రికను రాసిందెవరు అనే వివాదం మానండి. పరిశుద్ధాత్మ రాయిస్తే పౌలు రాశాడు. యేసుక్రీస్తు యొక్క సంగతులు ఎత్తి మనకు చూపేవాడు పరిశుద్ధాత్మే. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గమనించండి శ్రోతలు, 18, 19 వచనాలలో పౌలు విశ్వాసులను అడుగుతున్నాడు, మా నిమిత్తం ప్రార్థన చేయండి. త్వరగా మేము మీ వద్దకు రాగలుగునట్లు ప్రార్థన చెయ్యండి. మిమ్ములను ఈ విషయంలో ఎంతో బతిమాలుకుంటున్నాను. ఈ పత్రిక రచయిత తానొక కాపరి. ఈ పత్రిక చదవబోయే వారందరూ గొర్రెలు అనే భావన కలిగి మాట్లాడుతున్నాడు. తన వారిని, విశ్వాసులను ఎంతో శ్రద్ధగా తాను చూసుకుంటున్నాడు. తన కొరకు విశ్వాసులు విజ్ఞాపన ప్రార్థనలు చెయ్యాలని కోరుతున్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థన బలం ఎంత గొప్పదో ఎరిగినవాడు గనుక పౌలు ఇతరుల ప్రార్థనలను కోరుతున్నాడు. తాను స్వయంగా ప్రార్థించనివాడు ఇతరుల ప్రార్థన కోసం ఇంతగా ప్రాధేయపడి అడగడు. ఈ ఉత్తరం ముగింపులో అడుగుతున్నాడు, సోదరులారా, దయచేసి నా గురించి ప్రార్థన చెయ్యండి. వారి కోసం తాను చేయవలసిందంతా చేసి అప్పుడు వారిని అడుగుతున్నాడు. ఎక్కువగా బతిమాలుకుంటున్నాడు. మనము యేసుక్రీస్తు రక్త నిబంధనకు చెందిన ప్రజలం. తరచుగా ప్రభు బల్లలో పాల్గొనే వీరు ఆయన రక్త నిబంధనను ఎలా మరిచిపోగలరు? యేసు పునరుత్థానమే ఈ నిబంధనకు ధృవీకరణ. పాత నిబంధనలో దేవుని ప్రతీకారం చూచాము. అయితే కొత్త నిబంధనలో ఆయన సమాధానకర్త అయిన దేవుడు. ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు సమాధానకర్త. కొత్త నిబంధన ప్రకారం దేవుడు మన పక్షాన ఉన్నాడు. యేసుక్రీస్తు నిజమైన కాపరి. కాపరి లేని గొర్రెలై చెదరిపోతున్న మానవులను చూచి ఆయన కన్నీరు కార్చాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినవాడు. ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన పునరుత్థానుడు. మనకు పునరుత్థానమిచ్చాడు. అంతేకాదు, సత్కార్యమందు మనలను సిద్ధపరుస్తున్నాడు. దేవునికి అనుకూలమైనదే మనలో జరిగిస్తాడు. శ్రమానుభవములో, ఇతరులకు మేలు చేయటంలో మనం సంపూర్ణ సిద్ధి పొందాలని దేవుని చిత్తం. ఆయన పునరుత్థానానికి దేవుడు మన యందు తనకు అనుకూలమైనదే జరిగిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన చిత్తమంతా మనలో నెరవేరుస్తాడు. దేవుని శక్తి సామర్థ్యములు ఎంత గొప్పవో చూచారా? క్రీస్తునందలి దేవుని కృప ఎంతో గంభీరమైనది. యేసుక్రీస్తుకే నిత్య మహిమ. 22వ వచనంలో పౌలంటున్నాడు, ఈ హెచ్చరిక మాటలను సహించండి. పౌలు రాసిన మాటలు కొన్ని కఠినమైనవి. అసలే శ్రమలలో ఉన్నవారిని మరీ కఠినంగా గద్దిస్తున్నట్లు ఈ మాటలు ధ్వనిస్తున్నాయి. పాత పద్ధతులకు, సాంప్రదాయాలకు అలవాటు పడ్డ తమను ఎడాపెడా విమర్శిస్తున్నాడు. వారి మనోభావాలు, వైఖరులు పసిగట్టి పౌలంటున్నాడు, ఈ హెచ్చరిక మాటలను సహించండని మిమ్ములను వేడుకుంటున్నాను. ఇది సత్యవాక్యం. అందుచేత విశ్వాసులు దీన్ని సహించాలి. అలా సహించినందుచేత వారి నిరీక్షణ బలపడుతుంది. వారి క్రైస్తవ విధి విధానములందు
వారికి ధైర్యము స్థైర్యము కలుగుతాయి. మనకు ఇష్టమున్నా లేకపోయినా, కష్టమనిపించినా సత్యాన్ని సహించాలి. అందుకే పౌలు వీరితో అంటున్నాడు, ఈ హెచ్చరిక మాటలను సహించండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. శ్రోతలు వింటున్నారా? ఈ పత్రిక ముగింపులో పౌలు చేసిన ప్రార్థనలోనే ఈ పత్రిక సారాంశమంతా ఇమిడి ఉన్నది. దేవుడు సమాధానకర్త, సమాధానకర్త అయిన దేవుడు అనే మాట పౌలు తన పత్రికలలో తరచుగా ప్రయోగించాడు. దేవుని ఉనికి, శీలము, స్వభావము అంతా శాంతే, సమాధానమే. దేవుడు శాంతిప్రియుడు. సమాధానము దేవునియందే ఉన్నది. దేవుని నైతిక పరిపాలన ముఖ్యోద్దేశ్యం విశ్వశాంతి. మానవుని హృదయంలో శాంతి సమాధానములు నెలకొల్పాలని దేవుని సంకల్పం. ఈ పత్రికకు కేంద్రంలో సమాధానకర్త అయిన దేవుడున్నాడు. అంతేకాదు, దేవుని విమోచన ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ పత్రికలో పునరుత్థానమనే మాట ఒకే ఒక్కసారి 20వ వచనంలో చెప్పబడింది. మన ప్రభువును మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు, యేసు తన తండ్రికి విధేయుడై శ్రమపడి మానవుల పాపము కోసమై మృతి చెందాడు. ఆ యేసునే దేవుడు మృతులలో నుండి లేపాడు. పునరుత్థానుడైన యేసును దేవుడు గొప్ప కాపరిగా నియమించాడు. గత కాలంలో, పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతికి కాపరులైన వారు ఎందరో ఉన్నారు. యాకోబు, యోసేపు, మోషే, అహరోను, సమూయేలు, దావీదు, వీరందరికంటే గొప్ప కాపరి యేసుక్రీస్తు. ఆ మాటకొస్తే ఈయన ఈ కాపరుల కంటే సర్వశ్రేష్ఠుడు. మీకు వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసాన్ని అనుసరించండి. అయితే వారందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించాల్సిన వారై మీ ఆత్మలను కాస్తున్నారు. అయితే వీరిపైన గొప్ప కాపరి యేసు ఉన్నాడు. యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయి పునరుత్థానుడై మనకు ముఖ్య కాపరి అయ్యాడు. పాత నిబంధనలోని కాపరులందరూ యేసుకే ముందు గుర్తులు. ఈయన మనలను రక్షించిన కాపరి. ఈయన మంద విశ్వవ్యాప్తమైనది. ఈయన గొప్ప కాపరి. తన రక్తముతో నూతన నిబంధనను, నిత్య నిబంధనను ముద్రించినవాడు. యేసు రక్తమంటే దేవుని రక్తమే. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్ములను మందకు అధ్యక్షులనుగా నియమించాడు. యేసు మన కోసం పాపపరిహార బలి అయ్యాడు. ఆయన మరణము నిబంధన షరతులన్నిటినీ నెరవేర్చింది. క్రీస్తు ఈ నూతన నిబంధనకు మధ్యవర్తి. యేసు తన రక్త ప్రభావమును బట్టి గొర్రెలకు గొప్ప కాపరి అయ్యాడు. క్రీస్తునందు మనకు సంపూర్ణమైన పరిశుద్ధత అనుగ్రహించబడింది. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచనాలు. దేవుడన్నాడు, నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితో చేయబోయే నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచుతాను, వారి హృదయము మీద దానిని రాస్తాను. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవుడు మనలను పరిపూర్ణతాసిద్ధికి తెస్తాడు. సమగ్ర పరిశుద్ధత దేవుని దృష్టికి అనుకూలం. ప్రతి మంచి విషయములో, అనగా ఆరాధనలో, పనిలో, ఆలోచనలో, అనుభవంలో, శరీరమందు, ఆత్మయందు మనం సంపూర్ణ సిద్ధి నొందాలని దేవుని చిత్తం. అన్నిటిలో ఆయన చిత్తమే నెరవేరాలి. దేవుని వాక్యమందు ఆయన మనస్సు ఎలాంటిదో బయలుపరచబడింది. ఆ సంపూర్ణ చిత్తము మనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుంది. యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా అనేక విధాలుగా మనలో పనిచేస్తాడు. మానవునియందు సంపూర్ణ పరిశుద్ధత ప్రవర్తిల్లాలంటే అది దేవుడు చేయవలసిందే. విశ్వాసి యేసుతో సంయుక్తపరచబడినందున ఇది సాధ్యమవుతుంది. తండ్రి అయిన దేవుడు యేసును మృతులలో నుండి లేపినవాడు. కుమారుడైన దేవుడు గొప్ప కాపరి.
నిత్య నిబంధనకు మధ్యవర్తి, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, దేవత్వమును అమలుపరిచే ఆత్మ, మనలను పరిశుద్ధత వైపు నడిపించే ఆత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మల నిర్వహణే మనలోని పరిశుద్ధ ఉద్యమం. యుగయుగాలకు యేసుక్రీస్తుకే మహిమ. పౌలు ఈ పత్రికను హీబ్రూ క్రైస్తవులకు రాశాడు. తాను వారి నుండి ప్రార్థన సహాయము కోరాడు. వారి ప్రవర్తనలో పరివర్తన రావాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. హీబ్రూ విశ్వాసులనుద్దేశించి ఈ రచయిత వారి ఆధ్యాత్మిక సంక్షేమాన్ని గురించి తుది పలుకులు కొన్ని రాశాడు. మానవులకు తనతో సమాధానం నెలకొనాలని దేవుని సంకల్పం. ఈ సమాధానం క్రీస్తు వల్లనే కలిగింది. క్రీస్తు యొక్క బలిదానానికి ఫలితంగా మనకు మానసిక ఆధ్యాత్మిక శాంతి లభించింది. యేసును నమ్మిన వారికి పూర్ణ శాంతి. దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపాడు. ఆయన యందు విశ్వసించిన మనకు ఆయన పునరుత్థానమును బట్టి నిత్యజీవం ప్రాప్తించింది. యేసుక్రీస్తు తన గొర్రెలకు గొప్ప కాపరి. యేసుక్రీస్తు రక్తము వల్ల దేవునితో మనకున్న నిబంధన సంబంధం దృఢపడింది. దేవుని చిత్తం మనందరిలో, మనలో ప్రతి ఒక్కరిలో నెరవేరాలి. క్రీస్తునందు మనం పరిపూర్ణత దిశగా ఎదగాలనేదే దేవుని చిత్తం. మనలోని లోటుపాట్లను భర్తీ చేసి మనలో నిండుదనాన్ని కలిగించటమే దేవుని సంకల్పం. మనలో దేవునికి ప్రీతిపాత్రమైన వాతావరణాన్ని కల్పించేవాడు పరిశుద్ధాత్మ. హీబ్రూ విశ్వాసులకు పౌలు చెప్పిన తుది పలుకులు ఎంతో అర్థవంతమైనవి. యూదామత పరిధి నుండి వీరు క్రీస్తులోకి, ఎంతో ఉన్నతమైన పదవిలోకి ఎక్కిపోయారు అంటూ పౌలు ఈ పత్రికను ముగించాడు. సోదరీ సోదరులారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు యేసుక్రీస్తుతో, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. ఈ మాటను దేవుడు యేసు పునరుత్థానము తర్వాత అన్నాడు. సమాధి నుండి పరలోక సింహాసనానికి యేసు ఆరోహణమైన సందర్భంలో దేవుడు తన కుమారునితో ఈ మాట అన్నాడు. యేసు ఆరోహణమైనప్పుడు ఆయన మహిమగల రాజు అని ప్రకటించబడింది. కీర్తనలు 24:7-10 వరకు. మహిమగల ఈ రాజు ఎవడు? యెహోవాయే, యేసే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనండి. ఈయన బలశౌర్యములు గల యెహోవా, యేసుక్రీస్తు. సంఘం మందకు పోల్చబడింది. ప్రధాన కాపరి వచ్చే వరకు ఈ లోకంలో ఈ మందకు కాపరులను దేవుడు నియమించాడు. యేసుక్రీస్తే గొప్ప కాపరి, మిగతా వారంతా ఆయనకు ఉపకాపరులు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, యేసుక్రీస్తు మాత్రమే మహాపరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయన యందే శాంతి సమాధానములున్నవి. ఆయనే మానవులకు శాంతి ప్రదాత. పాపాలు క్షమించబడినప్పుడు నీ మనస్సాక్షికి ఎంతో సమాధానం. ప్రభువు ఒక పాపి యొక్క పాపాలు క్షమించి సమాధానముతో వెళ్ళు అని చెబుతాడు. యేసు సమాధానకర్త, సమాధాన ప్రదాత. హెబ్రీ పత్రిక ఇంతటితో ముగిసింది. ప్రియ శ్రోతలు, ఈ పాఠం ముగిస్తూ 13వ అధ్యాయం 15వ వచనం మీకు మళ్లీ జ్ఞాపకం చేయగోరుతాము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేతాము, అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అర్పిద్దాము. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.